ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 33వ అధ్యాయము 19వ వచనము. నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు చూడండి, నా మంచితనం అంతయు కూడా నీ ఎదుట కనపరుస్తానంటున్నాడు ఆయన. ఈ దినము ఎటువంటి పరిస్థితుల మధ్య నీవు ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, నిన్ను చూచిన నీ తండ్రి నీ ప్రార్థన అంగీకరించి నీ విషయములో నిన్ను ధైర్యపరుస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మంచితనం అంతా కూడా నీ పరిస్థితుల్ని బాగు చేసి నీ జీవితాన్ని చక్కదిద్ది భయంకరమైన వేదనల నుంచి ఈరోజు నిన్ను విడిపించి ఆయన మంచితనాన్ని కనపరుస్తానని అద్భుతమైన వాగ్దానాన్ని ఈరోజు నీ తండ్రి నీకు ఇస్తూ ఉన్నారు. ఆమెన్. నువ్వేమాత్రం కూడా భయపడొద్దు. బహుశా నీ మనసు పది విధాలుగా వెళ్ళిపోతూ ఉందేమో. నీ పరిస్థితుల నిమిత్తం నీకు ఒకవేళ మతిస్థిమితం కోల్పోయినట్టుగా ఉంటూ ఉందేమో. అయితే ఈరోజు నీ దేవుడు నీతో ఉన్నాడు. యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తన మంచితనాన్ని కనపరుస్తున్నా అన్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? పాడైపోయిన జీవితాల్ని కడతానని, నలిగిపోయిన జీవితాల్ని మరలా సరిచేస్తానని, తప్పిపోయిన బ్రతుకులను మరలా ఒక మంచి మార్గంలో పెడతానని ఈరోజు దేవుని వాగ్దానం ఇది. ఆమెన్. దేవుని సన్నిధిలో బలమైన ప్రార్థన చేసేవారు ఎప్పుడూ కూడా బాధపడే పరిస్థితి రాదండి. ఎవరి జీవితంలో అయితే ప్రార్థన తగ్గిపోతుందో, ఎవరి జీవితంలో దేవునికి సమీపంగా ఉండకుండా దూరం అవుతారో వారే ప్రతి విషయములో కూడా దుఃఖపరచబడుతూ ఉంటారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నువ్వు ధైర్యం తెచ్చుకో, గొప్ప నెమ్మది తెచ్చుకో నీ హృదయంలోకి. ఎందుకంటే ఆనాడు మోషేతో కానీ తన ప్రజలతో కానీ దేవుడు చెప్పి తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఈరోజు నీ పట్ల కూడా దేవుడు తన మాటను నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆమెన్. ఆయన అంటున్నాడు చూడండి, ఎంతో గొప్ప మాట అంటే, యెహోవాను నా నామమును నీ ఎదుట ప్రకటిస్తానంటున్నాడు. కొన్నిసార్లు నీకు అనిపిస్తుంది కదా, నా దేవుడు నిజంగా నా ప్రార్థన వింటున్నాడా, నా దేవుడు ఉన్నాడా, అసలు నేను ఎందుకు ఇలా అయిపోయాను, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నా కుటుంబంలో ఎందుకు జరగట్లేదని నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా. ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? నీ జీవితంలో మేలు జరిగించి సమృద్ధినిచ్చి నీ పరిస్థితులు అద్భుతమైన రీతిలో మార్చి, ఇదిగో నేనే నీ దేవుణ్ణి అని ఆయన ప్రకటించుకుంటానని మాటిస్తూ ఉన్నారు. ఆమెన్. మరి అందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుతుందంటే ఎవరైతే నీతిగా యథార్థంగా జీవిస్తూ దేవునికి సమీపంగా ఉంటారో వారందరి జీవితంలో ఖచ్చితంగా ఈ వాగ్దానం నెరవేరుతుంది. ఆమెన్. టైంపాస్ కోసం దేవుని వాగ్దానం వినడం కాదు. నా దేవుడు నాతో మాట్లాడాలన్న ఆలోచనతో నువ్వు వాగ్దానాన్ని వినాలి. వాగ్దానం విన్న తర్వాత వాగ్దానాన్ని నమ్మాలి. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన ఆయనకు కావాలి, నీ యొక్క సమర్పణ దేవునికి కావాలి. ఆయన నీ జీవితాన్ని అద్భుతంగా మార్చాలని కోరుకుంటూ ఉన్నప్పుడు నువ్వు కొంచెం దేవునికి సమీపంగా రావాలి. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నావో నువ్వు నమ్ము. దేవుడు ఖచ్చితంగా తన నామాన్ని నీ ఎదుట ప్రకటిస్తాడు. నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు ఈరోజు ఆయన చేయబోతున్నాడు. నువ్వు నమ్మితే ఈరోజు దేవుని మహిమను నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.